మనం రోజు కూడా యూరియా గురించి మాట్లాడుతూనే ఉన్నాం. కొంతమంది నాయకులు అయితే అంటే మంత్రులు, ముఖ్యంగా కాంగ్రెస్ మంత్రులు ఏమంటున్నారంటే ఇది బీఆర్ఎస్ సృష్టించిన ఒక ఫేక్, అది లేదు అని చెప్పేసి యూరియా కొరతనే అసలు ఏం లేదు, యూరియా కొరతని సృష్టిస్తున్నారు, ఫేక్గా సృష్టిస్తున్నారు, వీళ్ళందరిది అంతా బీఆర్ఎస్ నడిపిస్తున్న ఒక నాటకం అని చెప్పేసి పెయిడ్, వాళ్ళందరూ ఎవరైతే ఇట్లా యూరియా కొరత అని మాట్లాడుతున్నారో వాళ్ళందరూ పెయిడ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళ వీడియోస్ కూడా మనం చూసాము. నిజమైన రైతులు అయితే బాగానే హ్యాపీగా ఉన్నారు, వాళ్ళందరూ పొలాల దగ్గర పని చేసుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడారు. అయితే ఇవాళ నేను కొన్ని విజువల్స్ చూపెట్టాలనుకుంటున్నా. యూరియా కొరత వల్ల ఎంతమంది రైతులు వాళ్ళకి జ్వరాలు వచ్చిన సెలైన్ బాటిల్ పెట్టుకొని, ఆ సెలైన్ ఏదైతే సిరంజ్ ఉంటుందో అట్లనే పెట్టుకొని, తినకుండా తాగకుండా వర్షాలు పడుతున్న తడుచుకుంటూ మొత్తం అక్కడ నిల్చొని వాళ్ళు యూరియా బస్తాల కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఇదంతా కూడా బీఆర్ఎస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేస్తున్న ఒక ఇదంటారా? ఒక్కసారి అయితే ఒక వీడియో అయితే చూద్దాం. ఏం రాజకీయమే గెలిపించాం. మొత్తం పిల్లలు అమ్ముకోవాలా, పిల్లలకు ఇసం తప్పాలా. మంచిగా ఉంది పరిపాలన. పిల్లలు అమ్ముకొని ఇసం మోసులో చచ్చే పరిపాలన ఉంది. ఇస్తానవా చూస్తానవా పడుతుందా? మీరు యూరియా కోసం రాజకీయం కోసం, రాజకీయమైన అచ్చ ఉంది, ఊరియా కూడా అచ్చ ఉంది. మనకు వెళ్తానన్నా మేము పూలుగానే ఎత్తాం, చెప్పులుగా పూలుగానే ఎత్తాం. వచ్చేది ఎందుకు ఏ మాకు అన్ని వస్తాయని లక్షణ నడిచాడు కాంగ్రెస్ వస్తే. రాజశేఖర్ వచ్చి కూడా పిండి బత్తలు పెట్టిండు, వీడు కూడా పెడతాడు. వాడు లంగా దొంగ భూమి అమ్మిడో ఆస్తమిడో నీ తల్లి ఆదులకు పెట్టుబడికి అమ్మి కూలీలకు రైతుకు మంచిగా పెట్టుబడికి ఇచ్చాడు. రైతు వాళ్ళు వీడియో ఇచ్చిందా పిండి బత్తాలు వచ్చాడు. చూసింది కదా, ఇది పరిస్థితి. వాళ్ళకి ఎంత ఆవేదన లేకపోతే, ఎంత వాళ్ళు విసుగు చెందితే ఇట్లాంటి మాటలను మాట్లాడతారు. ఎంత అంటే మనం వాళ్ళని ఆపే ప్రయత్నం చేసినా కూడా అక్కడ ఆగలేని పరిస్థితి. వాళ్ళు రైతులు యూరియా బస్తాల కోసం అక్కడ నిల్చొని పడిగాపులు కాస్తున్నా కూడా పట్టించుకునే నాదులు లేడిగా అక్కడ. వీళ్ళే చెప్తున్నారు సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పుడు గెలిచి చూపెట్టమను అంత మొగోడైతే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది సరిపోదా? పేడ్ ఆర్టిస్టులు అయితే ఇట్లా మాట్లాడతారా? పేడ్ ఆర్టిస్టులకి ఇంత మాట్లాడే ఇది వస్తుందా? వాళ్ళ మాటలలో అర్థమైతే లేదా? వాళ్ళు ఎంత లోపల నుంచి వెళ్ళి వాళ్ళు ఎంత బాధ ఉంటే వాళ్ళకి అలాంటి మాటలు వస్తాయి. పిల్లల్ని అమ్ముకునుడు, విషయం దాగి చచ్చిపోవడం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరైనా ఇట్లా మాట్లాడతారా? సో ఇదొక్క వీడియోనే కాదు, ఇంకా చాలా వీడియోస్ ఇక్కడ ఉన్నాయి, మనం చూడొచ్చు. ఈ తాత కూడా మాట్లాడేది అదే. ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ తాత కూడా ఏంటంటే మేము రైతులం కానీ మాకు రాజకీయాలు తెలియదు, మాకు ఇవేం తెలియదు, మాకు సక్రమంగా ఇస్తే సరిపోతుంది కదా. యూరియా అనేది మాకు చెప్పింది మేము అడుగుతున్నాం, దానికి మించి ఇంకా మాకు ఏం తెలియదు, మేము రాజకీయం కోసం చేస్తలేము, దేనికోసం చేస్తలేము, మా బతుకు కోసం చేస్తున్నాం అని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నాడు. ఇక మేము చెట్టు కూరేసుకొని చచ్చిపోయినాక మా చెప్పులు వాళ్ళ మొహం మీద వేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఇంకా ఇట్లా వీళ్ళు పేడ్ ఆర్టిస్టులను ఎట్లా మాట్లాడినరు, రైతులు కాదని ఎట్లా మాట్లాడతారు? రోజుకి యూరియా సమస్య రాష్ట్రంలో ఘోరంగా చూస్తున్నాం మనం. ఒక్కరోజు 2 రోజులు కాదు, అది కొనసాగుతూనే ఉంది. నెల రోజుల నుంచి యూరియా బస్తాల కోసము ప్రజలు అంటే రైతన్నలు ఇక్కట్లు పడతారు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు నిన్న మొన్న కూడా చూసుకున్నట్టయితే ఒక స్కూల్కి వెళ్ళే అమ్మాయి కూడా లైన్లో నిలుస్తుంది యూరియా బస్తాల కోసం. ఇది వచ్చేసి డ్రోన్స్ విజువల్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే కిలోమీటర్ల మీద నిలిచిపోయిన వాహనాలు దేనికోసం అంటే యూరియా కోసం రైతుల ధర్నా వల్ల ఆగిపోయినాయి. ఇవన్నీ బస్సులే మొత్తం. ఇది చూడండి ఎక్కడి వరకు ఉందో చూడు, డ్రోన్తో తీస్తున్న విజువల్స్ ఇవి. ఇది కూడా బీఆర్ఎస్ వాళ్ళు చేయించిందేనా? ఇది కూడా పెయిడేనా? ఇంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారా? ధర్నా ఇంతగానో నాకు తెలిసి అది 2-3 కిలోమీటర్ల వరకు కూడా
మొత్తం స్తంభించిపోయింది ట్రాఫిక్ అంతా కూడా. చూడండి ఇక్కడ చూస్తారా ఎంతమంది జనం, అటు అంతా ఎక్కడి వరకు ట్రాఫిక్ ఆగిపోయింది, ఇటు అంతా ఎక్కడి వరకు ట్రాఫిక్ ఆగిపోయింది. సో చూడండి ఇదంతా మొత్తం ఆగిపోయింది, మొత్తం ఎక్కడికక్కడికి స్తంభించిపోయింది. ఇది కూడా పెయిడే. యూరియా సరిగ్గా ఇవ్వడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మహిళా రైతు ఆగ్రహం. పంట పండకపోతే రేవంత్ రెడ్డి దగ్గర అడుక్కొని తినాలంటూ వేదన. వీళ్ళందరూ యూరియా కోసం ఇబ్బందులు పడుతున్న రైతులే. వీళ్ళందరూ ఓట్లేసిన వాళ్ళే రేవంత్ రెడ్డికి. మాకు వ్యవసాయం అంటే మాకు ఇంకా గొప్పగా ఏదో కొత్తగా ఉంటుంది అనుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు మేము మోసపోయినామని చెప్పేసి ఏడుస్తున్న ఒక ఇదే. వీళ్ళు కూడా ఇది సిద్దిపేటలో, హుస్నాబాద్లో వీళ్ళు కూడా పోలీసులతోని వాగ్వాదానికి, అంటే ప్రతిసారి మొన్న కూడా చూసినాం ఒక పోలీస్ ఆఫీసర్ యూరియా గురించి అడిగితే రైతు మీద చేసుకున్నాడు. సో ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇంత యూరియా కొరతతో మనస్తాపానికి గురై PACS కార్యాలయం పైకెక్కి యువ రైతు ఆత్మహత్య యత్నం వనపర్తి జిల్లాలో జరిగింది. గణపూర్ మండలంలో ఇది జరిగింది. ఇది ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఇస్తలేరంట. చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు. పైనుంచి దూకుదాం అనుకున్నాడు ఆయన, వెనకాల నుంచి వచ్చి ఆపిండ్రు వాళ్ళని. ఇది కూడా పాలిచ్చే బర్రె నమ్మి పొడిసే దున్నపోతుంది తెచ్చుకున్నాం. ఇంత అధ్వానంగా ఉందంట పాలన. ఇక్కడ ఈమె ఏంటంటే ఈమె హాస్పిటల్ నుంచి వెళ్ళి సెలైన్ అది పెట్టించుకొని ఈమె వచ్చింది. ఈమె కూడా పేడే అంటారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు ఇన్ని వీడియోస్ పెట్టినా కదా, వీళ్ళందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టులు అని మాట్లాడతారు. ఎవరు? మంత్రులు. మొన్న పొన్నం ప్రభాకర్ మాట్లాడిండ్రు, తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడిండ్రు. వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు, నిజమైన రైతులు సంతోషంగా ఉన్నారని. ఇప్పుడు వీళ్ళకి సమాధానం చెప్పండి. మరి వీళ్ళు నిజమైన రైతుల, పెయిడ్ ఆర్టిస్టుల? ఒక్కసారి మీరందరూ ఏమీ లేదు, మీరందరూ మొన్న ఓయూకి పోయినట్టు కంచెలేసుకొని కాదు, నిజంగా మీరు కరెక్ట్గా ఉంటే ఒక్కసారి ప్రజల మధ్యలోకి పోండి. అంతే, ఏం లేదు. నేనేం కోరుకోను మిమ్మల్ని. ఒక్కసారి మీరు ఈ రైతుల మధ్యలోకి పోండి. మీరు నిజంగా కరెక్ట్గా మీరు యూరియా బస్తాలు ఇచ్చి వీళ్ళందరూ పేడు కాదు, నిజమైన మేము అంతా కరెక్ట్గా చేస్తున్నామంటే ఒక్కసారి వీళ్ళ మధ్యలోకి పోండి. నేను దీనికి మించి ఇంకేం అడగను. ఆ తర్వాత ఏందనేది మనకు తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా మనకు తెలిసిపోతుంది. మొన్న ఎంత భయంగా పోయిండు ఓయూ క్యాంపస్కి, కంచెలు వేసుకొని మొత్తం ఎంతమంది బందోబస్తు మధ్యలో వేయండు. అట్లా నువ్వు బందోబస్తు లేకుండా రైతుల మధ్యలో అప్పుడు మాట్లాడదాం ఇక.